ఫ్రెండ్స్, ఈ చిన్న మోటార్ ద్వారా మనం కరెంట్ బల్బ్ని అయితే వెలిగించవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ మోటార్ని మనం ఎయిర్ కూలర్లో అయితే ఉపయోగిస్తాము. దీన్ని స్ప్రింగ్ మోటార్ అంటాము. ఇది వచ్చేసరికి 220 నుంచి 240 వోల్టేజ్ అయితే తీసుకుంటుంది. అలాగే 50 నుంచి 60 హెర్ట్జ్, అలాగే ఇది 4 వాట్ కరెంట్ అయితే తీసుకుంటుంది. సో మోటార్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మోటార్ నుంచి మనకి 2 వైర్స్ అయితే వచ్చింటాయి చూడండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మనకి రికమెండ్ చేస్తుంది. చూడండి, మోటార్ నుంచి 2 వైర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక నెక్స్ట్ మనం హోల్డర్ అలాగే ఎల్ఈడి బల్బ్ అయితే తీసుకుందాం. ఈ ఎల్ఈడి బల్బు ఫేక్ అయితే కాదు, ఇది మన ఇంట్లో వాడే ఎల్ఈడి బల్బే అనమాట. ఇప్పుడు మీకు సప్లై పెట్టి చూపిస్తాను డైరెక్ట్గా. సో మనం ఈ 2 వైర్స్ని ప్లగ్ బాక్స్లోకి అయితే పెడదాం చూడండి. సో డైరెక్ట్ సప్లై మీద మనకి బల్బ్ అయితే వెలిగిందనమాట. సో అలాగే ఈ మోటార్ ద్వారా కూడా మనం ఆ బల్బ్ని అయితే వెలిగిద్దాం. సో మోటార్ నుంచి వైర్ చాలా ఎక్కువగా వచ్చిందనమాట. సో దీన్ని మనం ముడి వేద్దాం. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనం ఈ మోటార్కి అలాగే బల్బ్కి మనం కనెక్షన్ అయితే చేద్దాం. సో బల్బ్ నుంచి ఒక వైర్ని అలాగే మోటార్ నుంచి వచ్చిన ఒక వైర్ని మనం ఇలా కనెక్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి వైర్లు మారినా కూడా ఇబ్బంది ఏం లేదు. సో ఒక్కొక్క వైర్ని ఒక్కొక్క వైర్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. సో అంతే చూడండి. ఇక నెక్స్ట్ మనకి చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది అయితే కావాలి. మోటార్లోకి ఇలా వేసుకొని తిప్పగానే చూడండి బల్బ్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రీ ఎనర్జీ అయితే తయారవుతుంది అనమాట. చిన్న మోటార్ ద్వారా మనం కరెంట్ బల్బ్ని అయితే వెలిగించగలుగుతున్నాం. ఈ మోటార్ మనకి 4 వాట్ కాబట్టి బల్బ్ బ్రైట్నెస్ కొంచెం తక్కువగా ఉంది. ఎల్ఈడి బల్బు 9 వాట్ కాబట్టి మనకి బ్రైట్నెస్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మనం మరొక బల్బ్ని కూడా చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి 0 బల్బు. దీని వ్యాట్ వచ్చేసరికి 0.5 వాట్ అనమాట. ఇప్పుడు మనం మోటార్ని అయితే రన్ చేసి చూపిస్తాను. సో చూడండి, బల్బ్ అయితే వెలుగుతుంది, కానీ కెమెరాలో సరిగ్గా చూపించడం లేదు. సో మరొక చోట చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. బ్రైట్నెస్ చాలా మనకి ఎక్కువగా ఉందన్నమాట ఈ 0 బల్బ్లో అయితే. సో మనం ఇలా ఫ్రీ ఎనర్జీని అయితే మనం జనరేటర్ అయితే చేయవచ్చు అనమాట. చూడండి, మనకి ఈ మోటార్ ఎంతసేపు మనం రన్ చేస్తామో అంతసేపు వరకు మనకి అక్కడ ఎల్ఈడి బల్బ్ అయితే వెలుగుతుంది చూడండి, 0 బల్బు. సో చాలా గ్రేట్ కదా. సో ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు మల్టీమీటర్లో కూడా చూపిస్తాను వోల్టేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా. ఇందులో అయితే మీకు ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మోటార్ వైర్స్ని మనం మల్టీమీటర్ వైర్కి అయితే మనం కనెక్షన్ చేయవలసి ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ 1 lakh చాలా దగ్గరగా ఉందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం 750కి అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు మనం మోటార్ని రన్ చేయగానే మనకి వోల్టేజ్ అయితే కనిపిస్తుంది చూడండి. చూడండి, మనకి క్లియర్గా అయితే ఇక్కడ వోల్టేజ్ అయితే కనిపిస్తుంది మల్టీమీటర్లో. 300, 200, 400. సో మనకి స్పీడ్ తిప్పగానే మనకి 400 దాకా చూపిస్తుంది అనమాట. అదే మనం కొంచెం మెల్లగా తిప్పామంటే 200 పైన అయితే చూపిస్తుంది చూడండి. సో ఇంత చిన్న మోటార్ అంత వోల్టేజ్ అయితే మనకి ఇక్కడ జనరేట్ అయితే చేస్తుంది. ఇంకా మనం స్పీడ్ అయితే తగ్గిద్దాం. సో చూడండి, మనకి 100 పైన అయితే చూపిస్తుంది. అదే మనం మోటార్ని చాలా స్పీడ్ తిప్పామంటే మనకి వోల్టేజ్ కూడా ఎక్కువ అయితే మనకి జనరేట్ అయితే చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం స్పీడ్ అయితే ఇప్పుడు తిప్పుదాం. సో మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మనం ఎంత స్పీడ్ తిప్పుతామో అంత మనకి స్పీడ్ అయితే మోటార్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇదైతే ఫేక్ కాదనమాట, రియలే. చూడవచ్చు మీరు, మనకి స్పీడ్ తిప్పగానే మనకి మల్టీమీటర్లో కూడా ఎక్కువ చూపిస్తుంది అనమాట రీడింగు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా. ఇంకొకసారి మనం ఎల్ఈడి బల్బ్ని అయితే వెలిగిద్దాం. చూడండి, ఎల్ఈడి బల్బ్ అయితే వెలుగుతుందన్నమాట. ఇది వచ్చేసరికి 9 వాట్ బల్బు. ఓల్డ్ బల్బ్ అయితే మనకి 60 వాట్ అయితే ఉంటుందన్నమాట, ఇన్కాండిసెంట్ బల్బు. సో అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దీనికి తగ్గట్టు కరెంటు జనరేట్ చేస్తుందా లేదా అని కూడా చెక్ చేద్దాం. మనకి మోటార్ వచ్చేసరికి 4 వాట్ కరెంట్ అయితే తీసుకుంటుంది. సో ఇది 60 వాట్ జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం. సో బల్బ్ అయితే వెలగలేదు. సో మనకి మోటార్ వాట్ తక్కువ కాబట్టి సో ఇదైతే వర్క్ కాలేదు బల్బు. ఈ బల్బు 60 వాట్ బల్బ్ అనమాట. సో ఇందులో అయితే మనకి క్లియర్గా అయితే కనిపించలేదు. సో మనకి బల్బు 60 వాట్ అయితే ఉంటుంది. ఈ మోటార్ మనకి ఈ బల్బ్ వెలిగేంత పవర్ అయితే జనరేట్ చేయలేదు. సో ఇప్పుడు మనం చార్జర్కి మోటార్ వైర్స్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం.
సో మొబైల్ ఛార్జ్ అవుతుందో లేదో కూడా మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఈ ఛార్జర్ 5 వోల్టేజ్ అనమాట. సో ఇది కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో కేబుల్ని అయితే మొబైల్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం మోటార్ని అయితే రన్ చేద్దాం. ఓకే, చూడండి మనకి ఛార్జ్ అవుతున్నట్లు చూపిస్తుంది, మరీ వెళ్తుందన్నమాట. సో ఒకసారి ఛార్జ్ అవుతుంది, తర్వాత అది మరి ఆఫ్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. సో చూడండి అప్పుడప్పుడు ఛార్జ్ అవుతుందన్నమాట మోటార్ తిప్పుతున్నట్లయితే. సో అది ఫ్రెండ్స్, ఈ మోటార్ ద్వారా మనం కొద్ది వరకు అయినా పవర్ని అయితే జనరేట్ చేయగలుగుతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.